అందరికీ హాయ్, వెల్కమ్ టు ద వీడియో. అండ్ ఈ వీడియోలో మినిట్కి ఒక స్టోరీ చొప్పున మనం ఒక మంచి విషయం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఒక చిన్న పక్షి చలికాలం తట్టుకోలేక దక్షిణ దిశగా ఎగురుతుంది. కానీ చలి ఎంత తీవ్రంగా ఉందంటే పాపం ఆ పక్షి మధ్యలోనే గడ్డ కట్టి ఒక పొలంలో పడిపోయింది. మంచులో చిక్కుకుపోయిన ఆ పక్షి ఇక నా పని అయిపోయింది అని చావు కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే అటుగా ఒక ఆవు వచ్చింది. అది సరిగ్గా ఆ పక్షి మీద పేడ వేసింది. పక్షికి మొదట చిరాకు వేసినా కాసేపటికి ఆ పేడలోని వెచ్చదనానికి దాని ఒంట్లో గడ్డకట్టిన రక్తం మళ్ళీ ప్రవహించడం మొదలైంది. ఆ వెచ్చదనంలో ప్రాణం లేచొచ్చిన పక్షి సంతోషంతో గట్టిగా పాటలు పాడడం మొదలుపెట్టింది. పక్షి పాడుతున్న పాటను దగ్గరలో ఉన్న ఒక పిల్లి వింటుంది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుతూ వచ్చి ఆ పేడ కుప్పల్లో ఉన్న పక్షిని కనిపెడుతుంది. పిల్లి వెంటనే ఆ పేడను తీసేసి పక్షిని బయటకు తీసి హాయిగా తినేసింది. అంటే ఈ కథ నుంచి మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. నెంబర్ 1, నీ మీద బురద చల్లే వాళ్ళందరూ నీ శత్రువులు కాదు. అంటే నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితి నీకు కీడు చేయకపోవచ్చు. ఒక్కోసారి ఆ కష్టం నిన్ను బ్రతికించడానికి రావచ్చు. అండ్ నెంబర్ 2, నిన్ను బురదలో నుండి బయటకు తీసే వాళ్ళందరూ నీ మిత్రులు కాదు. నిన్ను ఆపద నుండి కాపాడుతున్నట్టు నటించి ప్రతి ఒక్కరూ శ్రేయోభిలాషులు కాకపోవచ్చు. అండ్ నెంబర్ 3, చివరిగా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉండటమే నీకు క్షేమం. అనవసరంగా అరిచి నీ ఉనికిని చాటుకుంటే నీ శత్రువులకు నువ్వు దొరికిపోయే అవకాశం ఉంది. ఈ కథలో మోరల్ ఏంటంటే జీవితంలో ఎవరిని నమ్మాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడమే అసలైన తెలివితేటలు. మూర్ఖులతో వాదన మీ సమయానికి ఇచ్చే శిక్ష. లైక్ ఒకరోజు ఒక గాడిద పులితో ఇలా అంది, చూడు గడ్డి నీలం రంగులో ఎంత బాగుందో. పులి ఆశ్చర్యపోయి, లేదు గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది అని చెప్పింది. ఇద్దరి మధ్య వాదన పెరిగింది. చివరకు అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళి తీర్పు కోరాలని నిర్ణయించుకున్నాయి. అప్పుడు సింహం దగ్గరకు వెళ్తుండగానే గాడిద గట్టిగా అరుస్తుంది, మహారాజా గడ్డి నీలం రంగులో ఉంటుంది కదా అని. సింహం ప్రశాంతంగా అవును గడ్డి నీలమే అని అంటుంది. గాడిద సంతోషించి, కానీ పులి నాతో వాదిస్తుంది. అప్పుడు గాడిద పులికి పనిష్మెంట్ ఇవ్వమని సింహాన్ని అడిగితే సింహం మౌనవ్రతం శిక్షగా విధిస్తుంది. అప్పుడు గాడిద గెలిచానన్న ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గాడిద వెళ్ళిపోయాక పులి బాధగా సింహాన్ని అడిగింది, మహారాజా గడ్డి ఆకుపచ్చగా ఉంటుందని మీకు తెలుసు, మరి నాకెందుకు శిక్ష వేశారు? అప్పుడు సింహం నవ్విలా అంది, నేను నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు. ఒక తెలివైన పులివై ఉండి కూడా నిజంతో సంబంధం లేని ఒక గాడిదతో వాదించి నీ సమయాన్ని వృధా చేసినందుకు ఈ శిక్ష. నిజమేంటో తెలిసినప్పుడు కూడా కేవలం వాదించడమే పనిగా పెట్టుకున్న మూర్ఖులతో మన సమయాన్ని వృధా చేసుకోవడం అతి పెద్ద తప్పు. వాళ్ళకి కావాల్సింది నిజం కాదు, కేవలం వాదనతో గెలవడం మాత్రమే. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే సత్యం తెలియని మూర్ఖులతో వాదించడం అంటే మన తెలివితేటలకు మనమే ఇచ్చుకున్న శిక్ష. ఒక రైతు తన భార్యతో ఎప్పుడు ఇలా అనేవాడు, నువ్వు చాలా సోమరివి, రోజంతా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, చాలా నెమ్మదిగా పని చేస్తూ సమయం వృధా చేస్తున్నావు. దీనికి భార్యకు చాలా కోపం వచ్చింది. ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. సరే రేపు నేను పొలానికి వెళ్ళి నీ పనులు చేస్తాను, నువ్వు ఇంట్లో ఉండి నా పనులు చేయగలవా అని అడిగింది. రైతు గర్వంగా తప్పకుండా, అదెంత పని అని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం భార్య పొలానికి వెళ్ళింది. రైతు ఇంటి పనులు మొదలుపెట్టాడు. మొదట ఆవు పాలు పెతకడానికి వెళ్తే ఆవు గట్టిగా ఒక తన్ను తన్నింది. సరే అని పందులకు ఆహారం వేయడానికి వెళ్తే పందుల దొడ్డి దూలానికి తల తగిలి బొబ్బి కట్టింది. కోళ్లను చూసుకునే హడావిడిలో స్పిన్నింగ్ పూర్తిగా మర్చిపోయాడు. ఒక్కటి కూడా సరిగ్గా చేయలేక సాయంత్రానికి నీరసించిపోయాడు. సాయంత్రం భార్య పొలం పని ముగించుకొని ఇంటికి వచ్చింది. రైతు తల దించుకొని మౌనంగా కూర్చుని ఉన్నాడు. తన భార్య ప్రతిరోజు చేసే పనులు ఎంత కష్టమో అతనికి అప్పుడు అర్థమైంది. ఇంటి పని అంటే చిన్న చూపు చూసినందుకు అతను చాలా సిగ్గుపడ్డాడు. మనం ఒకరి స్థానంలో ఉండి ఆ పని చేసే వరకు వారి కష్టం మనకు తెలియదు. ఎదుటివారి పనిని తక్కువ చేసి చూడటం అంటే మన అజ్ఞానాన్ని చాటుకోవడం. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఏదైనా పనిని నువ్వు స్వయంగా చేసే వరకు ఆ పని చేసే వ్యక్తిని విమర్శించకూడదు. ఒక ధనవంతుడు తన కొడుకుకి ఉన్న చెడు అలవాట్ల వల్ల చాలా బాధపడేవాడు. ఆ అబ్బాయిని మార్చమని ఒక వృద్ధ పండితుడిని కోరాడు. ఆ పండితుడు అబ్బాయిని తీసుకొని ఒక తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న మొక్కను చూపిస్తూ దీన్ని పీకేయ్ అన్నాడు. అబ్బాయి చాలా సులభంగా 2 వేళ్లతో ఆ మొక్కను పీకేసి పక్కన పడేశాడు. కొంచెం ముందుకు వెళ్ళాక పండితుడు ఇంకొంచెం పెద్ద మొక్కను చూపించాడు. అబ్బాయి కొంచెం బలాన్ని ఉపయోగించి దాన్ని కూడా పీకగలిగాడు. తర్వాత ఒక పొదను చూపించగా అబ్బాయి తన శక్తినంతా ఉపయోగించి చాలా కష్టపడి దాన్ని వేళ్లతో సహా బయటకు తీసేశాడు. చివరిగా పండితుడు ఒక పెద్ద జామ చెట్టును చూపించి ఇప్పుడు దీన్ని పీకే అని అన్నాడు. ఆ అబ్బాయి ఎంత ప్రయత్నించినా ఆ చెట్టు కదలలేదు.
రొప్పుతూ ఇది అసాధ్యం గురుగారు అని అన్నాడు. ఆ పండితుడు ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, చూడు, మన అలవాట్లు కూడా సరిగ్గా ఈ మొక్కల్లాంటివి. అవి కొత్తగా ఉన్నప్పుడు, అంటే చిన్న మొక్కల్లా ఉన్నప్పుడు మనం సులభంగా మార్చుకోవచ్చు. కానీ వాటిని వదిలేయకుండా అలాగే పెరగనిస్తే అవి జామ చెట్టులా వేళ్ళొనుకుపోతాయి. అప్పుడు వాటిని మార్చడం ఎవరికి సాధ్యం కాదు. అబ్బాయికి ఆ క్షణమే తన తప్పు అర్థమైంది. మనం చేసే ప్రతి పని ఒక అలవాటుగా మారుతుంది. అది మంచిదైనా చెడ్డదైనా మొదట్లోనే గుర్తించి సర్దుకోవడం ముఖ్యం. కాలం గడిచే కొద్దీ మార్పు అనేది కష్టంగా మారుతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బ్యాడ్ హ్యాబిట్స్ని స్మాల్గా ఉన్నప్పుడే వాటిని వదిలేయడం మంచిది అండ్ ఈజీ కూడా. ఒకానొక సమయంలో ఒక కప్ప, ఒక ఎలుక మంచి స్నేహితులుగా ఉండేవి. ప్రతిరోజు కలుస్తూ కలిసి తింటూ సంతోషంగా గడిపేవి. ఒకరోజు కప్ప ఎలుకతో మా ఇంటికి రాకూడదా అని అడిగింది. ఎలుక భయపడుతూ నాకు ఈత రాదు కదా అని అంటుంది. దానికి కప్ప నవ్వుతూ, భయపడకు, నా వీపు మీద కూర్చో, నేను నిన్ను నీళ్ళల్లో నుండి తీసుకువెళ్తాను అని బదులిచ్చింది. కప్ప మాట నమ్మి ఎలుక దాని వీపు మీద కూర్చుంది. కప్ప ఈదడం మొదలుపెట్టింది. కానీ మధ్యలోకి వెళ్ళాక కప్పకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎలుకను ఎలాగైనా తినాలని ప్లాన్ వేసింది. ఒక్కసారిగా నీళ్ళల్లోకి లోతుగా మునిగిపోయింది. పాపం ఆ ఎలుక భయంతో గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. అప్పుడే ఆకాశంలో ఎగురుతున్న ఒక డేగ ఆ కేకలు విని వేగంగా కిందకు వచ్చి ఎలుకను తన ముక్కుతో పట్టుకుంది. అయితే ఎలుక కప్పకు గట్టిగా పట్టుకొని ఉండటం వల్ల డేగ ఎలుకతో పాటు కప్పను కూడా ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయింది. కప్ప తన స్నేహితుడిని కోల్పోవడమే కాకుండా తన చెడు ఆలోచనల వల్ల తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంది. ఇతరులకు గుంట తవ్వితే మనం కూడా అందులోనే పడతామనడానికి ఇదే ఉదాహరణ. ఫ్రెండ్షిప్లో లాయల్టీ, హానెస్ట్ అండ్ ఆపోజిట్ వాళ్ళ ట్రస్ట్ని మనం ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. ఆ పాపం తిరిగి మనల్ని చుట్టుముడుతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నీ స్నేహితులను ఎప్పుడు మోసం చేయకు. మనం చీమల నుంచి నేర్చుకోవాల్సిన 4 విషయాలు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చీమ అడ్డం వస్తే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం. కానీ అది ఆగిపోతుందా? లేదు. అది ఇంకో దారి వెతుక్కుంటుంది. పైకి ఎక్కుతుంది, కింద నుండి వెళ్తుంది, లేదా పక్క నుండి వెళ్తుంది. తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్ని దారులైనా వెతుకుతుంది. కానీ ప్రయత్నాన్ని మాత్రం వదలదు. మన జీవితంలో కూడా అడ్డంకులు వచ్చినప్పుడు ఆగిపోకూడదు. దారి మార్చుకోవాలి, కానీ గమ్యాన్ని కాదు. చీమలు ఎండాకాలంలో చాలా కష్టపడతాయి. ఎందుకంటే ఎండాకాలం ఎప్పటికీ ఉండదని, చలికాలం వస్తుందని వాటికి తెలుసు. అందుకే ఎండగా ఉన్నప్పుడే చలికాలానికి కావాల్సిన ఆహారాన్ని పోగు చేసుకుంటాయి. మనం కూడా మంచి రోజులు ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా రేపటి సవాళ్లకు సిద్ధంగా ఉండటమే అసలైన తెలివితేటలు. చలికాలంలో చీమలు భూమి లోపల బంధించబడి ఉన్నప్పుడు అవి చలి ఎప్పుడు పోతుందా అని ఏడవవు. అవి తమకి తాము చెప్పుకునే మాట ఒక్కటే, ఇది ఎంతో కాలం ఉండదు, త్వరలోనే ఎండొస్తుంది. మొదటి వెచ్చని కిరణం తగలగానే అవి బయటకు వస్తాయి. అంటే ఎంత కష్టకాలంలో ఉన్నా మంచి రోజులు వస్తాయనే ఆశను అవి వదులుకోవు. ఒక చీమ చలికాలం కోసం ఎంత ఆహారాన్ని సేకరిస్తుంది? దానికి సాధ్యమైనంత. అది ఎప్పుడు ఇంత చాలని ఆగిపోదు. తన శక్తి మేరకు ఎంత సేకరించగలదో అంతా చేస్తుంది. మన పనిలో కూడా మనం చాలులే అనుకోకుండా మన సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా ప్రయత్నించాలి. ఈ చిన్న జీవి నేర్పే పాఠం చాలా పెద్దది. ఎప్పుడూ ప్రయత్నం వదలకండి. భవిష్యత్తు గురించి ముందు చూపుతూ ఉండండి. కష్టకాలంలో సానుకూలంగా ఆలోచించండి.